హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 238 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. అమ్రపాలి నాన్నగారు పెట్టె తీసి అందులోంచి ఉంగరం చూపిస్తూ నీకోసం ఏం తెచ్చానో చూడు అని అంటారు. అమ్రపాలి చాలా సంతోషంగా చేయి చాపుతుంది. వెంటనే దాన్ని పెట్టబోగా సరిపోదు. అయ్యో అమ్రపాలి, సరిపోవడం లేదు, నేను అసలు ఊహించనే లేదు ఇది నీకు చిన్నదవుతుందని అని అంటారు. ఇంతలో సాయి నవ్వుతూ కారణం ఏమిటి అంటే, మీరు డబ్బు సంపాదనలో ఉండి అమ్రపాలి ఎదుగుతుంది అని గమనించడం మర్చిపోయారు, అందువల్లనే ఇలా జరిగింది. మీకు ఇప్పుడు అర్థమైందా? ఎక్కువ డబ్బు సంపాదించాలనే మీ తపన వలన మీ అమ్మాయి ఆనందం దూరమైంది అని. మీరు అమ్రపాలితో సమయం గడపడం అనేది ఒక మంచి సందర్భం. దాన్ని గడిచిపోయిన తర్వాత మరలా మీరు తిరిగి ఇవ్వలేరు. మీరు ఎన్ని సంపదలు, కొత్త బట్టలు, బంగారం, డబ్బు, ఇల్లు అన్నిటినీ కొని ఇచ్చినా కూడా సమయం మరలా తిరిగి రాదు. బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా విలువైనది. దానికోసం మీరు కొంత సమయం కేటాయించండి. పిల్లలు చిన్నప్పుడే అన్నీ నేర్చుకుంటూ ఉంటారు, అన్నిటినీ గ్రహిస్తూ ఉంటారు. మీరు వారి కోసం కొంత సమయం కేటాయించడంలో తప్పు లేదు అని అంటారు సాయి. ఇంతలో అతను, సాయి నాకు అర్థమైంది, మీరు నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అని నమస్కరిస్తారు. ఇంతలో సాయి, ఈరోజు మీ అమ్మాయి మీకు ఒక కొత్త పాఠం నేర్పింది. ఆమెతో వీలైనంత వరకు మీరు ఇంతకు ముందులాగానే సమయం గడపండి. ఆమె చాలా మంచి వృద్ధిలోనికి వస్తుంది. మీరు అనుకున్నట్లుగానే దేవుడు మీకు చాలా మంచి కూతురునిచ్చారు, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అమ్రపాలి, నీవు కూడా వెళ్ళి నాన్నతో సమయం గడుపు ఆనందంగా అని అంటారు. ఇంతలో లక్ష్మి, అయ్యో దేవుడా, నేనసలు ఇక్కడ ఇది చూస్తూ ఉండిపోయాను. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, బాగా ఆలస్యం అయిపోయింది. అమ్మ నా కోసం ఎదురు చూస్తూ కంగారు పడుతుంది, నేను వెళ్ళాలి అని అక్కడి నుంచి ఒక్కసారిగా పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. ఇంతలో అతను, సాయి మేము కూడా వెళ్ళొస్తాము, మాకు సెలవు ఇప్పించండి అని అంటారు. సాయి, వినండి, మీ దగ్గర ఉన్న సూదిదారం నాకు ఇవ్వగలుగుతారా అని అడుగుతారు. వెంటనే అతను, సాయి ఎందుకు అడుగుతున్నారు? సాయికి సూదిదారంతో ఏం పని ఉంటుంది అని ఆలోచిస్తారు. తరువాత అలాగే సాయి అని తీసి ఇస్తారు. సాయి, రాముడు అంతా మంచి చేయాలి అని అంటారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సాయి వారికి ధన్యవాదాలు చెబుతారు సూదిదారం ఇచ్చినందుకు. ఇంతలో తాత్య దూరం నుంచి చూస్తూ ఆలోచిస్తూ అక్కడే నిల్చొని ఉంటాడు. సాయి గమనించి, ఏమైంది తాత్య, ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు, చింతిస్తున్నావు అని అంటారు. తాత్య సాయి వద్దకు వచ్చి, మీరు అతనికి చెప్పిందంతా నేను విన్నాను సాయి, దానివల్లనే నాకు ఆలోచన వచ్చింది. చాలా బాధగా కూడా ఉంది. గత కొన్ని వారాలుగా నేను నా గురించి అందరికీ తెలియజేయాలనుకున్నాను. అమ్మ, నాన్నకి నేను అన్నీ చేయగలను, బాధ్యతగా ఉంటున్నాను అని వారికి నిరూపించాలనుకున్నాను. నేను ఇంటి పని, వ్యవసాయం చూసుకుంటున్నానని వాళ్ళకి తెలియజేయాలని పని చేస్తూనే ఉన్నాను. ఆ పని నిమగ్నమయ్యి నానమ్మని ఒంటరిగా వదిలేశాను. నేను అనుకున్నాను, ఇంటిని శుభ్రం చేయడం, వంట చేయడం, అలాగే నానమ్మకన్నీ సమకూర్చడంతో నా పని పూర్తవుతుంది అని భావించాను. నేను అసలు నానమ్మతో సమయం గడపడం లేదు అనే విషయాన్ని అసలు గ్రహించనే లేదు అని అంటాడు బాధగా. ఇంతలో సాయి, నీవన్నది నిజం. నీవు ఈ మధ్యకాలంలో చాలా కష్టపడ్డావు బాయిజమ్మ లేకపోవడంతో. ఇప్పుడు నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి సమయం గడుపు వారితో అంటారు. వెళ్ళు, వెంటనే ఇంటికి బయలుదేరు అని అంటారు. అలాగే దీనిని కూడా తీసుకొని వెళ్ళు అని సూదిదారం ఇస్తారు. తాత్య, ఎందుకు, దీంతో నాకేం అవసరం ఉంది సాయి అని అంటారు. వెంటనే సాయి, ఉంచు, ఉపయోగం తప్పకుండా వస్తుంది. కొన్ని సమయాల్లో దీని అవసరం ఉంది అని సాయి తీసుకొని వెళ్ళమంటారు. అలాగే అని బయలుదేరుతాను అంటారు. సాయి రాముడు అంతా మంచి చేయాలి అని ఆశీర్వదించి పంపిస్తారు. మరోవైపు బాయిజామ్మ తులసాన్ని తీసుకొని ఇంటి వద్దకు చేరుకుంటుంది. తులస గాఢ నిద్రలో ఉంటుంది. బాయిజామ్మ లేపుతుంది. తులస ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఎక్కడ ఉన్నాము, ఈ ప్రదేశం ఏమిటి అని అడుగుతుంది. వెంటనే బాయిజామ్మ, మా ఇంటి వద్దకు వచ్చాము, నీవు కంగారు పడవద్దు అని దిగమంటారు. బాయిజామ్మ రా అని చెప్పి పిలుస్తుంటే ఆమె భయపడుతూ నిల్చొని ఉంటుంది.
నీవు ఏమాత్రం సంకోచించవద్దు, నాతో పాటు రా అని లోనికి తీసుకొని వెళ్ళబోతుంది. ఇంతలో అత్తగారు ఎదురుగా వస్తారు. ఆశీర్వాదం తీసుకుంటుంది. అప్పగారు రావడానికి కొంత సమయం పడుతుంది, పని ఉండి రాలేకపోయారు, నన్ను వెళ్ళమన్నారు అని చెబుతుంది. ఇంతలో ఆమె తులసాని చూస్తూ ఎవరిమా అని అడుగుతుంది. బాయిజా మామ పేరు తులస. ఆమె నాకు దారి మధ్యలో కలిసింది అని చెబుతుంది. వెంటనే ఆమె ఈ పేరు ఎక్కడో విన్నట్లుగా ఉందే అని ఆలోచిస్తూ అని ఎవరిమా, ఎక్కడ కలిసింది అని అన్నీ అడుగుతూ ఉంటుంది. బాయిజా అమ్మ, నేనంతా తర్వాత వివరిస్తాను అత్తయ్య గారు, మొదటైతే మనం లోనికి వెళ్దాం అని అంటుంది. వెంటనే ఆమె మీరు తయారవ్వండి, నేను మీకు భోజనం వడ్డిస్తాను అని అంటుంది. కొంత సమయానికి భోజనం వడ్డిస్తుంది. తులస కొంచెం దూరంగా అలా భోజనం చేస్తూ ఉంటుంది. బాయిజా అమ్మ ఆమెను చూస్తూ చూడండి అత్తయ్య, ఆమె ఉదయం నుంచి పస్తున్నట్లుగా ఉంది, ఆమెను చూస్తుంటే చాలా బాధగా ఉంది. వాళ్ళు ఏదో కారణంతో అడవిలో వదిలేశారు. నేను ఆమెకి చాలా సమయం నచ్చజెప్పి నాతో పాటు తీసుకొని వచ్చాను. అసలు నేను ఊహించలేకపోయాను ఆమె ఒంటరిగా అక్కడ ఎలా ఉంటుంది అనే విషయాన్ని. నేను అసలు అక్కడ ఆలోచిస్తుంటే చాలా బాధగా అనిపించింది. వెంటనే నాతో పాటు తీసుకొని వచ్చాను. కొంతమంది ఇలాగే ఉంటారు అత్తయ్య, అసలు ఏమాత్రం పట్టించుకోరు అని బాధగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఆమె అది సరే, నీకు తెలుసా షిరిడీలో కొన్ని కొత్త సంఘటనలు జరుగుతున్నాయి అని అంటుంది. వెంటనే బాయిజమ్మ నిజంగానా, ఏమిటవి అని ఆతృతగా అడుగుతుంది. వెంటనే ఆమె నీవు అనుకున్నట్లుగా మంచివి కాదు, చాలా చెడ్డవి, బయటికి వెళ్లే ముందు జాగ్రత్తగా ఉండు. ఇక్కడ దెయ్యం లాంటి ఒక మనిషి తిరుగుతుంది, అది కూడా ఒక మహిళ. ఆమె అందరి ముందు ప్రదర్శించడం లేదంట, ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో ఒకరికి అపాయం తలపెడుతుందని విన్నాను షిరిడీలోనే అని అంటుంది. వెంటనే బాయిజమ్మ దెయ్యమా, అది కూడా ఒక మహిళ అని నవ్వుతుంది. మీరు నాతో చమత్కారం చేస్తున్నారు కదా మజాక్ కోసం అని అంటుంది. వెంటనే ఆమె లేదు బాయిజా, నేను చమత్కారం చేయడం లేదు, నిజం చెబుతున్నాను. నీకు తెలుసా మన ఇంటి పక్కన ఉన్న జానకియే నాతో చెప్పింది చాలా చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి అని. నేను బ్రతికిపోయాను, నేను అసలు అవేమీ చూడలేదు కాబట్టి. నీకు తెలుసా చాలా భయంగా ఉంటుంది అవి విన్నప్పుడు నాకు అని అంటుంది. ఇంతలో బాయిజా అసలు ఎవరు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అడుగుతుంది. ఇంతలో తులస వచ్చి అక్క నాకు కొంచెం సూదిదారం ఇవ్వగలుగుతారా అని అడుగుతుంది. బాయిజా సూదిదారమా, ఇప్పుడు దాంతో అవసరమేముంది అని అడుగుతుంది. తులస ఆమె వద్ద ఉన్న శంఖాలను చూపిస్తూ నేను వీటితో నగ తయారు చేయాలనుకుంటున్నాను అని అంటుంది. వెంటనే బాయిజా ఇప్పుడే ఇస్తాను అని అన్నీ వెతుకుతూ ఉంటుంది. వారి అత్తగారు తులసాని అనుమానంగా చూస్తుంది. తులస భయపడి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. బాయిజా ఆమె గురించి నీకు పూర్తిగా తెలుసా, ఇంత రాత్రి వేళ ఆమె గురించి ఏమీ తెలియకుండా సూదిదారం ఎలా ఇవ్వాలనుకుంటున్నావు, ఆమె మనకేదైనా అపాయం తలపెడితేను అని అంటుంది. వెంటనే బాయిజా చెప్పింది కదా అత్తయ్య, ఆమె నగ చేయాలనుకుంటుందని అని అంటుంది. ఇంతలో ఆమె ఇంత రాత్రి వేళ చేయవలసిన అవసరమేముంది, రేపు ఉదయం చేయవచ్చు కదా, నీకు ఆమె గురించి ఏమీ తెలియదు, అసలు నాకు భయంగా ఉంది అని అంటుంది. ఇంతలో బాయిజా అత్తయ్య ఎందుకు అంతగా భయపడుతున్నారు, దెయ్యం భూతం గురించి విని మీరు భ్రమపడుతున్నారు. ఈ ప్రజలు కొంచెం జరిగితే దానికి మరికొంత కలిపి మిగిలిన వాళ్ళందరికీ చెబుతారు. దాంతో అందరూ దెయ్యం భూతం ఉన్నాయని ఊహించుకొని భయపడిపోతూ ఉంటారు. తులసాని చూస్తుంటే అమాయకురల్లా ఉంది, ఆమె ఏదో బాధలో ఉంది, ఆమె కళ్ళు చూస్తుంటేనే తెలుస్తుంది చాలా మంచిదని. నేను ఇక్కడే సూదిదారం పెట్టాను కనిపించడం లేదేమిటి అని మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో అత్తగారు నన్ను మాత్రం అడగద్దు, నేను అసలు చూడనే లేదు, తాత్య నన్ను ఒక్క పని కూడా చేయనివ్వలేదు ఇంట్లో, నేను తిన్న కంచంతో సహా అన్ని తాత్యాని దగ్గరుండి చూసుకున్నాడు, ఎక్కడైనా పెట్టి ఉంటాడేమో అని అంటుంది. ఇంతలో తాత్య నానమ్మ ఎవరితో నా గురించి మాట్లాడుతున్నావు అని లోనికి వస్తాడు. అత్తగారు ఏమిటి రోజు చాలా ఆలస్యంగా వచ్చావు తాత్య, బాయిజా వచ్చింది, నీకోసం చాలా సమయం నుంచి వేచి చూస్తుంది అని అంటుంది. ఇంతలో తాత్య అమ్మా అని ఒక్కసారి ఆశీర్వాదం తీసుకుంటాడు. బాయిజా ఎలా ఉన్నావు తాత్య, నన్ను బాగా గుర్తు చేసుకొని ఉంటావు కదూ అని అంటుంది. వెంటనే అత్తగారు తాత్యకి గుర్తు చేసుకునే అంత సమయం ఎక్కడుంది, ఒక్కడే అన్ని పనుల్లో నిమగ్నమైపోయాడు,
ఇల్లు పొలం అన్నీ, అలాగే సరుకుల్ని సంతకు తీసుకొని వెళ్ళడం, ఇలా ప్రతి ఒక్కటి తనకి బాగా సరిపోయాయి పనులు అని అంటుంది. ఇంతలో బాయిజీ అమ్మ, నా కొడుకు అప్పుడే పెద్దవాడిగా ఎదిగిపోయాడు అత్తయ్య, అన్ని దగ్గరుండి వాడే చూసుకుంటున్నాడు అని అంటుంది. వెంటనే తాతయ్య, మీరు వెళ్ళిన తర్వాత చాలా తొందరగా సాయి నాకు అన్నీ వివరించారు అమ్మా. నేను చాలా తప్పులు చేశాను, చాలా ఇబ్బందులు కలిగించాను, కానీ సాయి నాకు అన్నీ వివరించారు. ఇప్పుడు ఈ సూది దారం కూడా ఇచ్చారు అని చూపిస్తాడు. వెంటనే బాయిజీ అమ్మ, సాయికి అన్నీ తెలుసు, ఏ సమయంలో ఎవరికి ఏం కావాలో అన్నీ సాయి దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. చూసావా అత్తయ్య, సాయి దీన్ని పంపారు, మనం ఇంతగా వెతుకుతున్నాము కనిపించలేదు. సాయి కూడా తులసాకి సాయం చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు మీ భయం పోయిందా అని అంటుంది. వెంటనే అత్తగారు, ఇలా ఇవ్వు, నేనే తులసాకి ఇచ్చి వస్తాను. మీ ఇద్దరు చాలా కాలం తర్వాత కలిశారు కదా, ఈ రోజంతా బాగా మాట్లాడుకోండి. తాతయ్యకి ఇంతకాలం సమయమే లేదు ఎవరితో మాట్లాడడానికి అని అంటుంది. వెంటనే తాతయ్య, మీరు చెప్పింది నిజం నానమ్మ, నేను మీతో కూడా అసలు సమయం గడపనే లేదు, మీరు కూడా రండి, మీతో నేను చాలా మాట్లాడాలనుకుంటున్నాను అని వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతటితో ఈ పార్ట్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.